హే ఎవ్రీవన్! అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. ఈరోజు వీడియోలో మనము కెనడా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. మొదటిగా అందరికీ తెలిసిందే కెనడా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ బీయింగ్ రష్యా. కాబట్టి ఫర్ ద ఆబ్వియస్ రీజన్స్ ఇక్కడ ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది. దట్స్ బిట్వీన్ యూఎస్ అండ్ కెనడా. అండ్ ఆల్సో లాంగెస్ట్ హైవే ఉంది. అదే కాకుండా లాంగెస్ట్ స్ట్రీట్ కూడా కెనడాలోనే ఉంది. అదే కాకుండా వరల్డ్‌లోనే ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఫారెస్ట్, ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ లేక్స్ కూడా కెనడాలోనే ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ లాంగెస్ట్ కోస్ట్ లైన్ కూడా ఉంది. అట్లాంటిక్ ఓషన్ టు పెసిఫిక్ ఓషన్ దాకా. హైయెస్ట్ లిటరసీ రేట్‌తో ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ కంట్రీ కూడా కెనడానే. ఈ దేశంలో 2 నేషనల్ స్పోర్ట్స్ ఉన్నాయన్నమాట. వింటర్‌కి వచ్చేసి హాకీ అండ్ సమ్మర్‌కి ఇట్స్ లాక్రోస్. అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టింది ఇక్కడే అండ్ బాస్కెట్‌బాల్ పుట్టింది కూడా ఇక్కడే. ఒక సర్వే ద్వారా తెలిసిందంట ఇండియాలో ఎక్కువ ఆర్డర్ చేసుకొని ఇష్టపడి తినే ఫుడ్ బిర్యానీ అని. బిర్యానీ బాగుండాలక్కయ్యో దమ్ మదిరిపోలా. అలాగా ఇక్కడున్న మనుషులకి ఎక్కువ ఇష్టమయ్యేది మ్యాక్ అండ్ చీజ్. అది వాళ్ళకొక ఎమోషన్. ఈ వరల్డ్‌లో అతి తక్కువ గ్రావిటీ ఉన్న ప్లేసెస్‌లో కెనడాలో ఉన్న హడ్సన్ బే కూడా ఒకటి. అండ్ ఇక్కడున్న వాళ్ళు చాలా పొలైట్, కైండ్ అండ్ వార్మ్. ఎంత దూరం నుంచి మిమ్మల్ని చూసినా ఎవరైనా సరే ఒక మంచి స్మైల్‌తో గ్రీట్ చేస్తారు. అదే కాకుండా మనం బయటికెళ్ళినప్పుడు ఇలా డోర్ తీసుకొని వెళ్ళేటప్పుడు మన వెనకాల ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా మనం డోర్ హోల్డ్ చేసి పెట్టుకుంటామనమాట. అది ఒక హ్యాబిట్‌గా మారిపోతది ఇక్కడికొచ్చిన తర్వాత. కెనీడియన్ కెచప్ చిప్స్. ఇక్కడున్న వాళ్ళకి కెచప్ ఫ్లేవర్ ఎంత ఇష్టమంటే దాన్ని చిప్స్‌లో గూడా ఇంట్రొడ్యూస్ చేసేసారు. జస్ట్ లైక్ టొమాటో ఫ్లేవర్ చిప్స్ లాగా ఉంటది విత్ ఎ లాట్ మోర్ ఫ్లేవర్స్ ఇన్ ఇట్. ఈ చిప్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేది అండ్ యూజ్ అయ్యేది గూడా ఈ దేశంలోనే. లూనీ టూనీ. సార్ ఏంటి సార్ అది? లూనీ టూనీ. $1 కెనీడియన్ కాయిన్‌ని లూనీ అని అండ్ $2 కాయిన్‌ని టూనీ అని పిలుస్తారు. ఇలా కాయిన్స్‌కి చాలా పేర్లున్నాయి. ఇది ఒక బైలింగ్వల్ కంట్రీ కాబట్టి ఇక్కడ 2 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంది. దట్స్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. కాబట్టి నేషనల్ యాంథమ్ కూడా 2 లాంగ్వేజెస్‌లో ఉంటాయి. సాంతా క్లాస్‌కి లెటర్ రాయాలనుకుంటున్నారా? కెనడాలో అఫీషియల్ అడ్రెస్ ఉంది. నార్త్ పోల్‌కి హెచ్ఓహెచ్ఓహెచ్ఓ అన్న పోస్టల్ కోడ్‌తో లెటర్ రాసి మీ రిటర్న్ అడ్రెస్ కనుక కరెక్ట్‌గా పంపించినట్టయితే మీరు సాంతా క్లాస్ నుంచి ఒక రిప్లై కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కెనడా. దేశం ఒక్కటైనా పీఎస్టీ, ఈఎస్టీ, సెంట్రల్ టైమింగ్ లాంటి 6 డిఫరెంట్ టైమ్ జోన్స్ ఉంటాయి. వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ మేపుల్ సిరప్ ఇక్కడ జరుగుతుంది. మేపుల్ సిరప్ జస్ట్ లైక్ హనీ లాగా ఉంటుంది. ఆ మేపుల్ ట్రీ అనేది ఇక్కడ నేషనల్ ట్రీ. ఆ ట్రీకి ఒక బొక్క పెట్టి దానిలో ఉన్న సాప్ అంతా తీసుకొని దాని ద్వారా మేపుల్ సిరప్ ప్రొడ్యూస్ చేస్తారు. పోలార్ బేర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ వచ్చేసి మానిటోబా. అది కూడా ఈ దేశంలోనే ఉంది. అదే కాకుండా ఇక్కడ పోలార్ బేర్ జైల్స్ కూడా ఉంది. అవేమైనా మనుషుల్ని ఇబ్బంది పెట్టినట్టయితే ఎత్తుకెళ్ళి జైల్‌లో పెట్టేస్తారు. ఈ దేశంలో లార్జెస్ట్ మూస్ పాపులేషన్ కూడా ఉంది. మీరు ఇక్కడ మీ గ్రేవ్ స్పేస్‌ని ప్రీ పర్చేస్ కూడా చేసుకోవచ్చు. అంటే రేపు మీకేమైనా అయ్యి మీరు చచ్చిపోతే మిమ్మల్ని ఎక్కడ బరీ చేయాలి లేదా సిమెట్రీ చేయాలన్నది మీరు డిసైడ్ చేసుకొని ఫస్టే ఆ ప్లాట్‌కి డబ్బులిచ్చి మీరు కొనుక్కొని పెట్టుకోవచ్చనమాట. What? బీయింగ్ మోర్ ప్రాక్టికల్. బ్రతికున్నప్పుడే కాదు చచ్చిపోయినప్పుడు కూడా మీరు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్పి మీరు మొత్తం ప్లాన్ చేసుకొని దానికి తగినంత టాక్స్ డబ్బులన్నీ కట్టి పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా మీరు సింగిల్ ప్లాట్ తీసుకోవచ్చు. లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే చోట బరీ చేయాలంటే కమ్యూనిటీ ప్లాట్ తీసుకోవచ్చు. అండ్ కొన్ని విచిత్రమైన లాస్ కూడా ఉన్నాయి. కొన్ని ప్లేసెస్‌లో ల్యాడర్‌ని పెయింట్ చేయకూడదు. అండ్ మోర్ దాన్ 2 గరాజెస్ పర్ ఇయర్ ఎవరు అమ్మకూడదు. అండ్ కొన్ని ప్లేసెస్‌లో గరాజ్‌కి లైక్ పర్పుల్ కలర్ పెయింట్ చేయకూడదు. కొన్ని రీజియన్స్‌లో చెట్లు ఎక్కకూడదు. అండ్ ఎక్కడ కూడా చెట్లు కొయ్యకూడదు పర్మిషన్ లేకుండా. ఇంకొన్ని ఏరియాస్‌లో ప్రాపర్ డ్రెస్ కోడ్ లేకుండా కార్ డ్రైవర్‌గా పని చేయకూడదు. కొన్ని ఏరియాస్‌లో విజిల్స్ బ్లో చేయకూడదు. కొన్ని ప్రావిన్సెస్‌లో ఎక్కువ గట్టిగా మాట్లాడకూడదు. ఇలా చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ లాస్ ఉన్నాయి. ఈ ఇయర్ స్టార్టింగ్‌లో గవర్నమెంట్ ఒక కొత్త టాక్స్ ఇంట్రొడ్యూస్ చేద్దామని అనుకుంది. దట్ ఈస్ రెయిన్ టాక్స్. అవును. సో, వర్షం ఎక్కువ పడిన ప్రతిసారి గూడా ఆ ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ వర్షం ఎంత పడిందో దాన్ని బట్టి వాళ్ళు టాక్స్ పే చేసేటట్టు అని చెప్పి ఒక కొత్త టాక్స్‌ని ప్రపోజ్ చేశారనమాట. హౌవెవర్ చాలా బ్యాక్ స్లాష్ వచ్చింది. పీపుల్ వర్ రియల్లీ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్. కాబట్టి అది హోల్డ్‌లో ఎళ్ళిపోయింది. బట్ అది ఖచ్చితంగా రాకూడదని కోరుకుంటున్నాను. బికాజ్ అదేమైనా వచ్చిందనుకోండి ఇంకొన్ని ఇయర్స్‌కి మేబీ స్నో టాక్స్ రావచ్చు. ఆహ్, సన్ టాక్స్ కూడా రావచ్చేమో. హూ నోస్? ఈ దేశం గురించి, ఈ కల్చర్ గురించి ఇంకా చాలా గుడ్, ఇంట్రెస్టింగ్, ఫన్నీ, వియర్డ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అది ముందు ముందు వీడియోస్‌లో డిస్కస్ చేసుకుంటాము. ఈ వీడియోని ఎండ్ దాకా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ ప్లీజ్ డూ షో యువర్ సపోర్ట్ బై సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. Let's catch up in another interesting video. See you.